అందుకే కదా తీన్మార్ గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన కంప్లైంట్ మీద రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి సబ్ రిజిస్ట్రార్ను ఉటావుటిగా సస్పెండ్ చేసిన వాస్తవం కాదా? ఇంకేం కావాలా? ఎట్లా చేస్తాడు? మాలాంటోడు ఎవరైనా మామూలు కార్యకర్త పోతే ఒకడు పోతే ఒకరు 3 రోజులు 154 డాక్యుమెంట్లు నాలా పర్మిషన్ లేకుండా చేసే అధికారం ఉందా? ఎట్లా చేసిండు? నువ్వు బెదిరియలే సబ్ రిజిస్ట్రార్ను. రుజువులు కావాలా వీటికి? ప్రజలందరికీ తెలుసు. సబ్ రిజిస్ట్రార్ని నువ్వు బెదిరియలేదు, ఫోన్ చేయలేదు, లేకపోతే మార్వాడి ఆయనకు ఫోన్ చేయలేదు, మార్వాడి ఆయన దగ్గర 10 ఎకరాలు మీరు కూర్చొని చేయలేదని ప్రమాణం చేస్తావా వీరభద్ర గుడి దగ్గరకు వచ్చి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలా? 3 రోజులలో 154 డాక్యుమెంట్లు నాలా పర్మిషన్ లేని వాటికి అధికారం నిబంధనలను ఉల్లంఘించి మరి వీటన్నిటికీ రెడీగా ఉన్నవా అని అడుగుతున్నా. ఇంకా సాక్ష్యాలు ఏం కావాలా? ప్రజల ముందు, తెలంగాణ 4 కోట్ల ప్రజల ముందు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ద్వారా తెచ్చిందే సాక్ష్యం. దానికి సునీత గారు పాపం విషయం వెళ్ళబూస్తే తీన్మార్ మల్లన్న గారు రాసిన లేఖను కూడా వస్తే దాన్ని పట్టుకొని ఇది మెంటల్ది, ఇదేనా నీ సంస్కారం నేర్పింది నీకు? కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఇదేనా? రేవంత్ రెడ్డి బాటలో పోతున్నావా? ఈడ 40 సంవత్సరాల రాజకీయాలు నీలాంటి వాళ్ళను నా ఇంటికలన్నీ ఊసిపోయినాయి. నేను చాలామందిని చూసిన. ఎందుకు నువ్వు ఇది అయిపోయిన తర్వాత క్యూ న్యూస్లో వచ్చిన తర్వాత నీ అనుచరులు, నీ ప్రధాన అనుచరులు, ఈ మండలానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు, ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ యాయర్గుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గారు, అదేవిధంగా తాజా మాజీ ఎంపీపీ క్షీర శ్రీశైలం గారు, వీళ్ళతో పాటు నీ ప్రధాన అనుచరులు వెంకటరెడ్డి, సైదాపురం చెందిన నీ ప్రధాన అనుచరులు, నీ బినామీలు వెంకటరెడ్డి, ఉపేందర్, వీళ్ళ 4 5 ఇచ్చి తీన్మార్ మల్లన్న దగ్గరికి పంపించలే. తెల్లారే తీన్మార్ మల్లన్న గారు మీరెందుకు వచ్చారు, నీ ఎమ్మెల్యేని రమ్మను అని చివాట్లు పెట్టింది వాస్తవం కాదా? పంపించలేదా? ప్రమాణం చేస్తావా వీరభద్ర గుడి దగ్గరికి వచ్చి? చివాట్లు పెట్టిండు. ఇదే కాదు, మీ ఎమ్మెల్యే గారి భూదందాలు ఇంకా 20 30 ఉన్నాయి, చాలా ఉన్నాయి. బిడ్డ ఖబర్దారు గుండ్రి, మన పార్టీ ఇజ్జత్ పోతుంది అన్న మాటలు వాస్తవం కాదా? ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న గారిని అభినందిస్తున్నాను నేను. ఒక శాసన మండలి సభ్యుడిగా పార్టీ ఏదైనా కావచ్చు, తీన్మార్ మల్లన్న గారు మరి నిజాన్ని బయటపెట్టినందుకు మా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చాలా ఉన్నాయన్నారు. ఇంకా కూడా వారు మాట్లాడుతూ ఏమన్నారు, ప్రతి క్రషర్ దగ్గర 2 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నామని చెప్పారు. ఆయన పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాడు. నాకు కూడా సమాచారం ఉంది, కానీ వారే చెప్పారు కాబట్టి ఇంకా నేను చెప్పడం ఏంటి? ప్రతి క్రషర్ దగ్గర 2 లక్షలు నెలకు వసూలు చేస్తున్నావు. ఎస్, నీ రియల్ ఎస్టేట్ దందా తెలియదా? కేసీఆర్ గారు యాదగిరి గుట్ట గడ్డ మీద అడుగు పెట్టడానికి ముందు నీ పరిస్థితి ఏందో ఈ సైదాపురం గ్రామ ప్రజలందరికీ తెలుసు. చిట్టీలు కట్టలేక పారిపోయినటువంటి రోజులు.